రాజధాని అమరావతిని ఎవరూ మార్చే ప్రసక్తే లేదన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైఎస్ జగన్. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమరావతి దేవతల రాజధాని అన్నారు సీఎం చంద్రబాబు. అలాంటి రాజధానిని అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా రాజధానిపై 3 ముక్కలాట ఆడిన గొడ్డలి పార్టీ ఇప్పుడు మావిగనంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో బీబీజీ రామ్జీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం వికసిత్ భారత్ జీ రామ్జీ తీసుకొచ్చామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉపాధి శ్రామికుల కోసం అదనంగా 25 రోజుల భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఉపాధి కూలీ బీమాను 50,000 నుంచి 6 లక్షలకు పెంచామన్నారు. తిరుపతి జిల్లాలో బీబీజీ రామ్జీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజుపై అనేక కేసులు పెట్టి గత వైసీపీ ప్రభుత్వం మానసికంగా వేధించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. పూసపాటి వంశస్థులు ఉత్తరాంధ్రలో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారని, మాన్స్ ట్రస్ట్ ద్వారా అనేక విద్యా సంస్థలు నెలకొల్పి విద్యను అందిస్తున్నారని మంత్రి తెలిపారు. అలాంటి వ్యక్తుల్ని అప్పటి జగన్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని క్రాంతికుమార్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఒక క్యాబ్ నడుపుకునే వ్యక్తిని పోలీసులు 3 నెలల పాటు వేధించడం ఏంటని ప్రశ్నించారు. క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో బయటకొచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసుల్ని జగన్ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం పరిధిలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఆర్థిక సహకారంతో నిర్మించిన సిస్కో పోలీస్ స్టేషన్ ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ చెట్టి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి కలిసి ప్రారంభించారు. పైడి భీమవరం పరిధిలోని పరిశ్రమల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండటానికి నిరంతరం నిఘా ఉంటుందని డీఐజీ వివరించారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలంలోని గడ్డమనుగు లోయ ప్రాంతంలో నివసిస్తున్న వలస క్వారీ కార్మికుల కుటుంబాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పరామర్శించారు. కార్మికులు నివసిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన వారి జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. జగన్ పై వైసీపీ నేతలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 3 రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన జగన్ ని 3 ప్రాంతాల వారు కుమ్మేసినా ఇంకా తెలివి రాలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికలు అభివృద్ధికి, అరాచకానికి, సంక్షేమం, విధ్వంసానికి మధ్య పోటీ ఉంటుందన్నారు. బాపట్ల జిల్లా బాపట్ల మండలంలోని చెరువు గ్రామ పంచాయతీలో బీబీజీ రామ్జీ పనుల్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ పథకం కింద ఫీడర్ కెనాల్లో 1 కిలోమీటర్ పొడవున పూడికతీత పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పనుల్ని 250 పని దినాల్లో పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన తెలిపారు. తిరుపతి శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తిరుప్పావాడ సేవలో శ్రీవారిని దర్శించుకోగా, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అర్చన సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, సినీ నటులు సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్ కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.